అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి విభేదాలు ఉన్నాయని వాస్తవ వార్తలు వస్తున్నాయి. నిజమేనా? ఎందుకున్నాయి అవి? ఆయన్ని అడగండి, నన్ను ఎందుకు అడుగుతారు మాటి మాటికి? నేనేం చెప్పాలి? నేనేమన్నా ఆయన నియోజకవర్గంలో పోటీయా? ఐ కాంట్ కాంటెస్ట్ ఇన్ రిజర్వ్డ్ సీట్. నేను జనరల్ సీట్స్లో పోటీ చేసి వచ్చిందాన్ని. నేను మహిళా సీట్లో కూడా పోటీ చేయలేదు. నేను ఓపెన్గా మగవాళ్ళతోనే పోరాడి వచ్చిందాన్ని ప్రతిసారి. ఎందుకు ఆయన మరి మీకు వ్యతిరేకంగా ఎందుకు ఏమో చేస్తున్నారు? నాకేం తెలుసు, అడగండి ఆయన్ని. ఏం వ్యతిరేకతో నాకు అర్థం కాదు. మీరు ఆయన్నే అడగండి, నాకు తెలవదు. మీ మనుషులకి పదవులు రాకుండా ఆయన అడ్డుకుంటున్నారు. ఏమో ఆయన్నే అడగండి. మీరేమనుకుంటున్నారు? నేను ఎవరికి అంత సత్తా ఎవరికి లేదు. నేను చెప్తున్నాను, ఎవడన్నా ఆపినాడంటే నేను వాట్ ఈజ్ రేణుక అనేది నాకు తొందరగా అర్థమవుతుంది. అన్యాయంగా ఎవరికైనా మీరు చేశారో, అన్యాయంగా నా మనుషులంటే ఎవరు? నా మనుషులంటే ఎవరండి? నా వర్గం అంటే ఎవరు? కాంగ్రెస్. నువ్వు యాంటీ కాంగ్రెస్ ఎవరన్నా చేయదలుచుకొని ఉంటే జవాబు చెప్తాం మేము కూడా. అది నేను గ్యారంటీగా రాసిస్తాను. భయపడాల్సిన సమయాలు వచ్చాయి, సాక్ష్యాధారాలు చాలా ఉన్నాయి. వీ విల్ సీ. మమ్మల్ని అనవసరంగా గెలికి అన్యాయంగా తొక్కినారంటే ఐ డోంట్ హ్యావ్ టు టేక్ ఇట్. వాళ్ళతో ఏమైనా కాంప్రమైజ్ చేసుకుంటారా లేకుంటే పోరాటానికి నా రెడీగా ఉన్నారా? జాతకంలో కాంప్రమైజ్ లేదండి. ఏంటి నువ్వు పెట్టే భిక్షమా నాకు? ఎవడు పెట్టేది ఏంటి? మెహర్బానీ ఏంటి? నీ ఆస్తిలో వాటాలా? కాదే, ఇది పార్టీ. ఎవడండి చెప్పేది? దేనికి కాంప్రమైజు? దేనికి? నేనేమన్నా భూములు ఆక్రమించుకున్నానా? నా భర్త ఏమన్నా నా ఇంటి దగ్గర కూర్చొని బిల్లులు కలెక్ట్ చేస్తున్నాడా? లేదే. నా నా బావమరిది ఎవరన్నా వకీలు వచ్చి కూర్చొని నాకు డైరెక్షన్లు ఇస్తున్నారా? కంపెనీల దగ్గర 8% 10% తింటున్నామా? ఎవరైనా చేస్తున్నారా? కాదే. అలాగే ఎవరైనా నేను అంటున్న చేస్తున్నారా? మామూలుగా ఇట్లాంటి ఆరోపణలే వస్తాయి కదా. అవన్నీ ఏమీ లేనప్పుడు మా వర్కర్స్ పైన ఎవరు? నేను చెప్పిన నా లిస్ట్ ప్రకారంగా మీరు చూస్తే అందరూ కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణతో పనిచేసిన వాళ్ళే. ఎందుకు కాదంటున్నారు? నేను అడుగుతున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన కూడా బట్టి విక్రమ గారిని ఉద్దేశించి చేస్తున్నాయి. లేదండి, జనరల్గా ఎవరన్నా మీరు అంటున్నారు కదా అడ్డుకుంటున్నారు ఎవరో ఇది అదే, దానికి నేను జవాబు చెప్తాను. రేణుకా చౌదరి గారికి పార్టీలో ఇంపార్టెన్స్ తగ్గుతోందా? మంచిదే. ఐ విష్. మీరు గాంధీ భవన్ కూడా ఈ మధ్య బాగా తక్కువగా వెళ్తున్నారు. నేను ఢిల్లీలో ఉన్నానయ్యా బాబు. ఎక్కడ మీరు అందరూ కనపడట్లేదు ఇది మీరు? నేను ఎందుకు కనపడాలి? నేను లేనప్పుడు నేనేమన్నా అవతారాలు ఎత్తి ఇక్కడికి రాగలుగుతాను? ఐ కాంట్ డూ ఇట్. నేను ఢిల్లీలో ఉన్నాను, మాకు ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి, సో అక్కడ నడుస్తూ ఉన్నాయి, పనులు ఉంటాయి. మీరు మెంబర్ పార్లమెంట్కి పంచాయతీ సర్పంచ్కి తేడా తెలియకుండా అడిగితే ఎట్లండి? నేను వాటికి గాంధీ భవన్ నేను ఎట్లా వస్తాను చెప్పండి? కానీ మీ వర్గానికి చెందిన నాయకులకు నామినేట్ పోస్టులు రావట్లేదు. మీ జిల్లాకు చెందిన ఒక ముఖ్యమైన మంత్రి రేణుకా చౌదరి గారి వర్గానికి రాకుండా అడ్డుకుంటని శపథం కూడా చేశారంట. ఈ శపథాలు మేము చాలా చూసాం. మీరు మంత్రులు పోస్టులు వచ్చింది మా వాళ్ళని, అది గుర్తుపెట్టుకోండి. ఈ తోకులాడిస్తాం మా దగ్గర ఏ మంత్రో ఎవరో చెప్పండి నాకు. అంత సత్తా ఉన్నోడు బహిరంగంగా చెప్పమనండి. చెప్తున్నాను, చాలా ముఖ్యమైన మంత్రి అని. ఎవడండి ముఖ్యుడు మీ దృష్టిలో ఏమో, మా దృష్టిలో కాదు. జిల్లాలో మేము కమ్యూనిస్టులతో పోరాడి మేము బయటకు వచ్చిన వాళ్ళమే. ఇవన్నీ చిల్లర బేరాలు, ఈ డైలాగులు, ఈ డ్రామాలు, మీరు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి మీ మీద జాలి, ఇవన్నీ మర్చిపోండి. వీఆర్ దేర్. నాకు తెలుసు రేణుకా చౌదరి వర్గం అంటే అది కాంగ్రెస్, ఒరిజినల్ కాంగ్రెస్. మేము కాంగ్రెస్. సో మీరు కాంగ్రెస్ని తొక్కి పెట్టాలని అనుకుంటే మీకు కాలుపోతుంది, జాగ్రత్త. ఏమన్నా మీ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందా? పదవుల్లో నామినేట్ పోస్టులు కానీ గతంలో ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు అయితే మీరు అన్నారా మాట? నేను అది పోరాడాను, దానికి వాస్తవం కూడా. ఇప్పుడు కూడా అలా మీకు అన్యాయం జరుగుతుంది? అన్యాయం అని నేను అన్ను, కొంచెం నెగ్లెక్ట్ అనేది నేను అంటాను. చూసుకోకుండా మనం కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాము, అన్నెసెసరీ కూడా. అట్లా చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే మీ వర్గం చెందిన కొన్ని పేర్లు ఉన్నాయి. మానకొండ రాధాకిషోర్ గారు, ముస్తఫా, కట్ల రంగారావు అండ్ పసుపులేటి వీరబాబు, వీళ్ళందరికీ మీరు పదవులు ఎందుకు ఇప్పించుకోలేకపోతున్నారు? నేను అడుగుతున్నాను అదే సవాల్. నేను అడుగుతున్నా, ఉమ్. ఎందుకు ఇవ్వరు, ఎలా ఇవ్వరో నేను చూస్తాను. ఎందుకు ఇవ్వరు? ఏంటి వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి? పార్టీకి తక్కువ చేశారా? ద్రోహం చేశారా? పార్టీ మారి వచ్చారా? ఎదురువాడికి రహస్యంగా గూఢచారిగా మీరు పార్టీలో ఉన్నవన్నీ అందజేశారా? బిల్లుల్లో పర్సంటేజీలు తిన్నారా? ఏం చేశారు? ఏమో నేను అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా. ఏం నేరం? ఏమి నేరము? ఎందుకు ఇవ్వరు? ఇస్తారు.
ఎవరన్నారు ఇవ్వకుండా ఇవ్వనని? ఎవరు అడ్డుకుంటున్నారు ఎవరు మీ జిల్లాలో చాలా- ఏమండి చాలా ఏ పెద్ద పవర్ కూడా లేదు అడ్డుకుండేదానికి. అడ్డుకొని అన్యాయంగా కార్యకర్తలకి ఏదైనా చేస్తే మాత్రం ఐ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. నేను బహిరంగంగా చెప్తున్నా, మీ మీడియా ద్వారా బహిరంగంగా చెప్తున్నా. ఇక్కడే కాదు, ఖమ్మం జిల్లానే కాదు, యావత్ రాష్ట్రంలో పని చేసిన కాంగ్రెస్ కార్యకర్తల్ని మీరు గుర్తించకపోతే మాకు తెలిసి ఎట్లా చేయాలో. మేము క్రమశిక్షణ పాటించిన వాళ్ళం, కామ్గా ఉంటున్నాము. నాకు పూర్తి నమ్మకం రేవంత్ రెడ్డి గారు ఆయన గుర్తిస్తారు. మేము ఎన్నోసార్లు చర్చించాము, ఆయన చేస్తారు. ఆయనకి ఎత్తుకుంటానే కృష్ణారామ అనుకుంటుంటే ఇదిగో ఈ బీఆర్ఎస్ ఈ బీజేపీలు అడ్డంకులు పెడుతూ వచ్చారు. ఐ డెంట్ ట్రబుల్ హిమ్. కానీ ఆయన దృష్టికి మాట వెళ్ళింది, న్యాయం జరుగుతుంది. ఇట్ విల్ కమ్. తెలంగాణలో ఎక్కడా లేనట్టుగా మీ జిల్లా నుంచే 3 మంత్రులు ఉన్నారు, చాలా ముఖ్యమైన పోస్టులు. వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అడ్డుకుంటున్నారా? మిమ్మల్ని ఎతకకుండా ఎవరండి నన్ను అడ్డుకుండేవాళ్ళు? ఎప్పుడు జన్మించారు వీళ్ళు? ఎవ్వరూ నన్ను అడ్డుకోరు. వాళ్ళు ఏమన్నా కొరివితో తలగొరుకోగలుచుకున్నారా? ఏమీ లేదు. నన్ను అందరూ గౌరవంగా చూసుకుంటారు. నేను జిల్లా ఆడబిడ్డగా శాశ్వతంగా ఖమ్మం జిల్లాకు సంబంధించిన దాన్ని. కాబట్టి నాకు ఏ పోస్టో వచ్చింది కాబట్టి నేను ఊరుకొని పక్కకు దాటుకుంటాను అనేది భ్రమ. ఐ ఐ విల్ కంటిన్యూ టు ఫైట్. నేను పార్టీ సిద్ధాంతాలని పాటించిన దాన్ని, నేను పార్టీని అమలు చేసి బలపరుచుకునేది ఒక్కటే నా లక్ష్యం. నాకు కాంట్రాక్ట్లు పర్సంటేజ్లు నాకు లేవు సారు. మహా తెలివి తక్కువగా బతికాను రాజకీయాల్లో. దమ్ముడి సంపాదించుకోలేదు, ఉన్నది అమ్ముకుంటా కాంట్రాక్ట్ కూర్చుంటా. ఎవరికి ఉన్నాయంటున్నారు? ఏమో నేను అంటున్నా, అట్లాంటివన్నీ నేను చేయలేదు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన వాస్తవాలు కదా. పెద్ద కాంట్రాక్టర్ అయితే మీ ప్రభుత్వంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయన న్యాయంగా సంపాదించుకుంటున్నాడు. ఆయన అనేది ఎందుకు? ఆయన సంపాదించుకునేది కూడా ఒక నేరమేనా? ఆయన కష్టపడి ఆయన చేసుకుంటే పనులు చేసుకొని ఇక్కడే కాదు యావత్ భారతదేశంలో ఆయన కాంట్రాక్టులు తీసుకొని పని చేసుకుంటాడు. ఆయన కాంట్రాక్ట్ ప్రత్యేకంగా ఎవరైనా ఇస్తే అది బీఆర్ఎస్ వాళ్ళని అడగండి, ఏమన్నా ఇచ్చారేమో ఆయనకి, నాకు తెలవదు. ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కాంట్రాక్ట్ తీసుకొని చేశారు కదా. ఆయన వృత్తి కాంట్రాక్ట్ అయితే మీరు ఎట్లా అడుగుతారండి? ఇది మరి చాలా ఫన్నీ క్వశ్చన్ అడుగుతున్నారు. హిస్ బిజినెస్ కాంట్రాక్ట్స్. ఆయన వేలం పాడతారు వాళ్ళు. ఇది ఏమంటారు దాన్ని, కాంట్రాక్ట్ వచ్చే ముందు ఏమంటారు, టెండర్స్లో టెండర్స్. ఆయన పాల్గొంటారు, దాంట్లో వస్తే ఆయనకు వస్తుంది. ఎన్నో పోయినట్టు కూడా ఉంటాయి, మీకు తెలుసా? సరే, అదే మరీ అన్యాయం. ఆయన కాంట్రాక్టర్ కాబట్టి ఆయన కాంట్రాక్ట్లు వచ్చినాయంటే మరి కాంట్రాక్ట్ రాకుండా ఇంకేం వస్తుంది? లీజ్ ప్రాపర్టీ రాదు కదా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.